హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మా ఆఫీసులో రీసెంట్గా హెల్త్ చెకప్ చేసారు అనమాట. అందులో ఏం తెలియదంటే నాకు కొంచెం ఫ్యాట్ ఉందని చెప్పేసి అన్నారు. సో ఎలాగైనా ఫ్యాట్ తగ్గియాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచి మైండ్లో ఫిక్స్ అయి బ్లైండ్కి వెళ్ళిపోతున్న పక్కన ఉన్న బొటానికల్ గార్డెన్లోకి. సో ఇదంతా బొటానికల్ గార్డెన్ పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ వచ్చేసి ఫ్రీనే, మనకి ఫ్రీగా పెట్టుకోవచ్చు. సో బొటానికల్ గార్డెన్లోకి మనకి ఎంట్రీ పాస్ ఎలా వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఇది బొటానికల్ గార్డెన్ మెయిన్ ఏరియా. సో మనకి ఇక్కడ ఏంటంటే మంత్లీ పాస్, డే పాస్, యాన్యువల్ పాస్ గానే ఉంటాయి. ఇక్కడ మనం స్కాన్ చేసి మన మంత్లీ పాస్, డే పాస్ తీసుకోవచ్చు, మంత్లీ పాస్ తీసుకోవచ్చు. ఇది డే పాస్ వచ్చేసి 40 రూపీస్, యాన్యువల్ పాస్ వచ్చేసి 2500 అండ్ మంత్లీ పాస్ 600. సో ఇది మెయిన్ ఏరియా అన్నమాట. మన లోపలికి ఎంట్రీ అయ్యేది. ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు మనం అది ఇవ్వాలి. ఒక్కోసారి మనకి ఇస్తారు, ఒక్కోసారి వాళ్ళే తీసుకుంటారు. సో ఇదేంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటిది అని చెప్పేసి ఓవరాల్గా అది చూపిస్తారు అనమాట, ఎటు సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి. ఇది నక్షత్రవనం అంట. నక్షత్రవనం అంటే నక్షత్రాకారంలో ఉంటుంది కాబట్టి నక్షత్రవనం. నాకేం తెలియదు, అది చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్కాన్ ఉంది కదా, ఇక్కడ మనం ఏదైనా స్కాన్ చేసినప్పుడు మనకు దాని గురించి కంప్లీట్ డీటెయిల్ చూస్తుంది, అసలు ఏంటిది, అది ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఇది చెట్లు కాదు, రియల్ చెట్లు కాదు ఇవి. నార్మల్గా మనకి సిమెంట్ తోట కట్టారు, కాకపోతే డిజైన్ అట్లా చేసారు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అది చేసింది మా ఫ్రెండ్. అది వాడు ఒక పెద్ద ఆర్టిస్ట్, కాకినాడ అని, చాలా మంచిగా చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మనం బెనిఫిట్స్ అనమాట, చెప్పులు లేకుండా నార్మల్గా పాదాలతో నడిచినప్పుడు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఈ ఏరియా మొత్తం యోగా క్లాసెస్, అది యోగా నేర్పిస్తారు అనమాట. మనం కానీ అందులో జాయిన్ అవ్వచ్చు, అమౌంట్ పే చేసి మంత్లీ ఆర్ డే వైజ్ కానీ పే చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇదేంటంటే పైన కానీ ఎవరైనా కింద చేయడానికి వీలు లేనప్పుడు పైన మంచి హ్యాపీగా యోగా చేసుకోవచ్చు అనమాట. ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. వర్షం పడ్డప్పుడు కానీ మనకి ఏం ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇక్కడ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని ఒక ఆఫీస్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఐటీ వాళ్ళ దగ్గరనే తీసుకుంటారు, వేరే వాళ్ళ దగ్గర తీసుకోరు. సో ఇది లేక్ వ్యూ అనమాట. ఇది అంతా ఇంతకుముందు బోటింగ్ ఉండేది, ఇప్పుడు బోటింగ్ లేదు, ఏం లేదు, మొత్తం క్యాన్సిల్ చేసారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా అనమాట. ఓవర్ వ్యూ చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. పదండి ఇక ముందుకు వెళ్దాం. ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది ఫ్రీ కాదు, ఇది పే చేయాలన్నమాట మనం. ఇది యాక్చువల్గా ఎప్పుడు ఓపెన్ చేసో తెలియదు. నేను ఎప్పుడు మార్నింగ్ వెళ్ళిన ప్రతిసారి ఇది క్లోజ్లో ఉంటుంది. ట్రెక్ కైట్స్ అడ్వెంచర్ అనమాట. సో ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు వస్తారేమో. ఫర్ 40 రూపీస్, 100 రూపీస్ ఇట్లా ఉన్నది. సో మనకి ఇక్కడ టాయిలెట్స్ ఎక్కడని వేరే మార్క్ అని వేసారు అనమాట. ఇది ఆర్కిడ్స్ అండ్ ఫెన్స్ అంట. ఇదంతా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అన్ని వనాలు ఇట్లా మొత్తం చెట్లే అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యూజ్ అయ్యే చెట్లు అన్నీ చెప్పేసి ఇక్కడ పెడతారు అనమాట. ఇదేంటంటే ఫెన్నారియం అంట, పలకటానికనే ఏదో ఇబ్బందిగా ఉంది. ఫెన్నారియం లోపలికి వెళ్తే ఇదంతా కవర్ చేసారు, లోపలికి ఎంట్రీ లేదు. సో డైలీ వెళ్తున్నా కాబట్టి నేను మంత్లీ పాస్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయినా. డేకి 40 రూపీస్ అంటే మంత్లీ వచ్చేసి 1200. సో ఇక మంత్లీ పాస్ 600 బెటర్ కదా. సో అలా అనమాట. ఈ పక్కన పెడితే ఈ హైదరాబాద్ పొల్యూషన్కి మాత్రం ఇక్కడ మంచిగా గాలి పీల్చుకోవచ్చు, లంగ్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ యోగా అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, కాకపోతే ఏంటంటే ఓన్లీ సీనియర్ సిటిజన్సే చూసిన నేను, యంగర్స్ని ఎవరు చూడలేదు. స్టార్టింగ్లో ఒక యోగా చూపించిన కదా, అక్కడ మాత్రం చాలా ఓన్లీ యంగర్సే ఉన్నారు. సో ఇది ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునే స్థలం అనమాట. కానీ ఎవరు చిన్నపిల్లలు ఆడుకోరు, అంత పెద్దవాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ. చూడండి పికాక్, నెమలి. యాక్చువల్గా చిన్నప్పుడు దాని ఈకలు ఉంటాయి కదా, ఆ ఈకలు చూసినందుకు చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ మనం నెమలినే చూస్తున్నాం, చాలా బాగుండేది, చాలా అంటే చాలా. సో అలా ఇక్కడ ముందుకు వెళ్తుంటే మనోడు మన విలేజ్లో నాట్లు వేస్తారు చూసినారా లేడీస్, అట్లా వేస్తుందన్నమాట. సో
ఈ ఏరియా వచ్చేసి ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే మనకు అది తీసుకెళ్తారు అనమాట ఎక్కించి. అది కానీ కాస్టే, కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేసి తెలియదు. ఇక్కడ చిన్నప్పుడు మనకు ఒక పొయ్యం ఉండేది, ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తా ఊచ్ అని చెప్పేసి. కంప్లీట్ నాకు రాదు, నన్ను అడగండి, మీకు తెలిస్తే మీరు చెప్పండి కామెంట్లో. అక్కడ ఏంటంటే ఇంద్రధనస్సు, మనకి ఇవన్నీ ట్రీస్ మొత్తం ఇంద్రధనుసులు ప్లాంట్స్ అట్లా అరేంజ్ చేస్తారు అనమాట. సో ఇది వచ్చేసి సంగీతవనం, మ్యూజికల్ ట్రీ గార్డెన్. ఇది కానీ అంతే, మ్యూజికల్ ట్రీ గార్డెన్లో అట్లా పెట్టేస్తారు అనమాట. బాగున్నాయి కదా. కాగజవనం, పేపర్ ట్రీ అంట. సో ఇవన్నీ డిఫరెంట్ పెట్టారు. పెన్సిల్ మరియు రబ్బర్ వనం. సో ఈ సింబల్ అలాంటి సింబల్లో ఉంటాయి అన్నమాట. అదంతా ప్లాంట్స్ అనేవి ఇవన్నీ ఆ సింబల్లో ఉంటాయి. ముందుకు వెళ్తే అక్కడ చాలా నెమలీలు ఉన్నాయి, కొన్ని దగ్గరికి వెళ్తూ ఉంటాయి, ముందుకు వెళ్తూ ఉన్నాయి. సో అందుకనే దూరం నుంచి క్యాప్చర్ చేద్దామని చూసినా కానీ మన ఫోన్లో అంత కెమెరా లేదు కాబట్టి అంత క్లియర్గా అనిపించలేదు. సో ఇది ఏంటంటే మా టీసీఎస్ ఆఫీస్ అన్నమాట, పక్కనే ఉంటుంది. యాక్చువల్ డైలీ స్నాక్స్ టైంలో అక్కడికి వెళ్ళి బాల్కనీలో కూర్చోని చెప్పేసి ఇదంతా చూసేదన్నమాట. సో ఒక్కసారి నేను ఇందులోకి వెళ్ళాలి, అసలు ఏముంటుంది ఏందని చెప్పేసి అనుకునేటాన్ని. కానీ ఈరోజు వెళ్ళి అనమాట. అల్లే ఇవన్నీ ఎందుకులే, మనం వచ్చిన పని ఏంది, రన్నింగ్ చేద్దాం, కొంచెం హెల్తీగా ఉన్నాం, ఫ్యాట్ తగ్గియాలని చెప్పేసి స్మార్ట్ వాచ్ రన్నింగ్ ఆన్ చేసి పరిగెత్తా అనమాట. ఇక పరిగెత్తి ఎంత పరిగెత్తినా ఫస్టే కదా, 5 to 10 minutes కంటే ఎక్కువ పరిగెత్తలేకపోయినా. క్యాలరీలు ఎన్ని కరిగినా చూసుకోవాలి రూమ్కి వెళ్ళాక. సో ఏందో స్వామి, నువ్వేందో, నీ వనాలు ఏందో, నీ వాయిస్ ఏందో అని అనుకుంటురా. ఏదో అట్లా పెడదా అని చెప్పేసి, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా పెట్టా. బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్, ఏదో ట్రై చేసిన అలా. సో ఇదేంటంటే బొమ్మల వనం అంట, టాయ్ అంకుల్ సపరేట్గా చేసుకుంటుండే. సరే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే కామెంట్ చేయండి ఏం నచ్చలేదని. సరే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.